ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పరిపాలన సంస్కరణలు చెరగని ముద్ర వేసుకున్నాయి. ఎంత పేర్లు మార్చేసినా ఎంతగా ఆ సంస్కరణలని ప్రజల్లో చెరిపేయాలనేటువంటి ప్రయత్నం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నా, ఆయన వర్గానికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా చేస్తున్నా, లేదా ఆయన మంత్రులు చేస్తున్నా, ఎమ్మెల్యేలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల్లోనూ అధికారుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు చాలా బలమైన ముద్ర వేసుకున్నాయన్న విషయం మరొకసారి స్పష్టమైంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే ఈ విషయం బట్టబయలైంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రిందట రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల కింద మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 కలెక్టర్ల కాన్ఫరెన్స్ల కింద చంద్రబాబే ఈ పేరు మారుస్తున్నామని చెప్పి తర్వాత దానికి అనుగుణంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని జీవో జారీ చేశారు. అయితే జీవో జారీ చేశారు, పేరైతే ఆన్ రికార్డ్ మార్చుకున్నారు. కానీ పరిపాలనలో ఐఏఎస్ అధికారులు ఏవైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి శాఖాధిపతులు కానీ, హెచ్ఓడీలు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు, ఎంపీడీఓల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పేరైతే తీసుకొచ్చారో, ఏ పేరైతే పెట్టారో, ఏ పేరుతో అయితే ఈ వ్యవస్థను సృష్టించారో, గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం అని అదే పేరుతో ఇప్పటికీ కూడా పిలుస్తూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబుకి కాస్త ఇబ్బందికరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోయినటువంటి పరిస్థితి. నేను పేరు మారిస్తే మీరెందుకు ఇంకా పాత పేరుతో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పిలుస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్వర్ణ అన్నది యాడ్ చేయాలి, స్వర్ణ గ్రామ సచివాలయం, స్వర్ణ వార్డు సచివాలయం యాడ్ చేయాలంటూ కలెక్టర్ సదస్సులో కలెక్టర్లకి, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు అందరికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు మీరు పిలవకపోవడం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఎవరైతే ఐటీ సెక్రటరీ ఉన్నారో కాటంనేని భాస్కర్ ఇక్కడ నుండి ఖచ్చితంగా ప్రతి ఆఫీసరు కూడా జిఎస్డబ్ల్యూ కాదు ఎస్జిఎస్డబ్ల్యూ అన్నది పిలవాలి, ఖచ్చితంగా స్వర్ణ అన్నది యాడ్ చేయాలంటూ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక పరిపాలన సంస్కరణని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయడం కోసం పేరు మార్చేద్దామని ప్రయత్నించినా సరే అది సాధ్యం కావటం లేదన్నది ఇక్కడ స్పష్టమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పరిపాలనా సంస్కరణ ఇది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రతి 2000 కుటుంబాలకు పరిపాలన తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణ ఇది. ఐఏఎస్ అధికారుల శిక్షణలో కూడా ఈ వ్యవస్థ గురించి అద్భుతంగా ప్రశంసించినటువంటి పరిస్థితి. అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థని అధ్యయనం చేసినటువంటి పరిస్థితి.